ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజైతే మీ ముందుకు నేను మంచి రెసిపీని తీసుకొచ్చానండి. అందుకు కావాల్సిన పదార్థాలు: బిర్యానీ దినుసులు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, పొటాటో, ఇంకా క్యారెట్, ఉప్పు, అలాగే పసుపు. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఈ రెసిపీని మీరు చేయొచ్చండి. మా పాప కోసం కాబట్టి నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా మనం చూపించుకున్న బిర్యానీ దినుసులు అంటే చెక్క, లవంగ, యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే షాజీరా పువ్వుని కూడా వేసుకొని కొంచెం వేగనియ్యాలి. రెసిపీలో మనము వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చండి. బీట్రూట్, బఠానీ అలాగే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. మా పాప అయితే అవి తినదు కాబట్టి నేను వాటిని స్కిప్ చేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయని కూడా వేసుకొని కొంచెం వేగనియ్యాలి. ఆ తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని వాటిని కూడా కాస్త మనం వేగనియ్యాలి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా వదలకుండా చాలా ఇష్టంగా తింటారండి. మరీ ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా, టేస్టీగా, అలాగే హెల్తీ రెసిపీ అన్నమాట. మా పాప అయితే మిస్ కాకుండా అడిగి మరీ చేయించుకునే రెసిపీస్లో ఇదొక రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పొటాటో అలాగే క్యారెట్ని కూడా నేను వేసేసుకున్నాను. ఇక్కడ నేనేమి పొటాటో బాయిల్డ్ తీసుకోలేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్తో పాటు ఇది బాయిల్ చేస్తాం కాబట్టి ఆ అవసరం ఉండదు. పచ్చిదాన్నే కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము. మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా మంచిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనము ఇందులోకి వేసేసుకోవాలి. బియ్యాన్ని కూడా 1-2 నిమిషాలు ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఎసరు పోసుకోవాలండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందే ఎసరు పోయకుండా బియ్యం కూడా అందులో కొంచెం వేగిన తర్వాత ఎసరు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. మనము ఓన్లీ పొటాటో ఇంకా క్యారెట్ వేసుకున్నాం కదా, అదే మీరు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నట్లయితే ఇంకాస్త వాటర్ క్వాంటిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఇలా నీళ్లు బాగా మరిగిన తరువాత అప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను. 3 విజిల్స్ తర్వాత మంచిగా వేడిగా టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి, మళ్ళీ చేయించుకొని తింటారు. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.